చాలా బాగుందమ్మా. తెలుగుదనము, భారతీయత 2 కలిపి సాగిన సంగమంలాగా ఉంది ఈ కార్యక్రమము. ఒక పక్క తెలుగు భాష, తెలుగు పద్యాలు, అవధానాలు ఇవన్నీ వినిపించాయి. అలాగే ఇంకో పక్క భారతీయత, సనాతన సంప్రదాయము కనిపించింది. ఇంకో పక్కనేమో అర్ధనారీశ్వరుని పెట్టారు కదా పేరు. అంటే మన ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే భార్యాభర్తల సంబంధము, సంసారము, వివాహం అనేది గొప్ప వ్యవస్థ. ప్రపంచంలో మిగతా దేశాల్లో భార్యాభర్తల అనుబంధం అనేది లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాంట్రాక్టు వివాహాలు తప్పితే ఒక భారతదేశంలోనే భార్యాభర్తల అనుబంధము, కుటుంబము, బంధాలు, ఆ సెంటిమెంట్స్, భావోద్వేగాలన్నీ ఉన్నాయి. అంత బలమైంది వివాహ బంధము. దానికి సంబంధించిన అర్ధనారీశ్వరము అంటే భార్య ఎక్కువ కాదు, భర్త తక్కువ కాదు. సగం భార్య, సగం భర్త, సగం స్త్రీ, సగం పురుషుడు, సగం పార్వతి, సగం శివుడు. ఇదే అర్ధనారీశ్వర తత్వము. మన శరీరంలో సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు, ఒకరు పార్వతి, ఒకరు శివుడు అని భావిస్తే భార్యాభర్తల మధ్య కానీ, అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య కానీ వ్యత్యాసాలు కానీ, అహంకారాలు కానీ ఏమీ ఉండకుండా మన శరీరం 2 శరీరాలు కాదవి, ఒకటే శరీరం అవుతారు. 2 శరీరాలు, పెళ్లి కాకముందు 2 శరీరాలు, పెళ్ళైన తర్వాత ఒకే శరీరంగా మారుతారు, ఒకే ఆత్మగా ఉంటారు. అటువంటి అర్ధనారీశ్వర తత్వాన్ని ఈరోజు ఇంతమంది దంపతులకు ఇవ్వడం చాలా గొప్ప విషయము. అందులోకి మనకి మెయిన్ ఏంటంటే ఇంతమంది పెద్దల మధ్యలో మీకు సన్మానం చేసిందని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే అంటే నేను అతిథిగా వచ్చాను. నా సన్మానం నేను సన్మానం చేసిన వాళ్ళలో నేను ఒకటిగా ఉన్నాను. ఈ ఒక మంచి సందర్భంలో ఒక మంచి సంభ్రమం అంటే పండగ. ఒక పండగ దినాల్లో వీళ్ళందరూ సత్కరించడం అంటే వారిలోని సరస్వతిని మనం సత్కరించినట్టుగా భావించాలి. ఇది మన వారిలోని సరస్వతికి, ప్రతిభా సరస్వతికి చేసే ఒక అర్చనగానే భావించాలి. అలా భావించారు వాళ్ళందరూ. ఆ పురస్కారాన్ని పొందినందుకు వాళ్ళందరూ ఎంతో కృతజ్ఞతగా ఉన్నారు. ఇచ్చినందుకు కూడా సంస్థ వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఇది మంచి కార్యక్రమం, ఇది ఒక స్ఫూర్తినిచ్చేది. తల్లి ఏముంది, మీ సిగ్నేచర్ అంటే సంతకం. మీ సంతకం మాధ్యమానికి కూడా నేను విశ్వావసునామ సంవత్సరం ప్రేక్షకులకు ఆశీర్వచనాలు, అభినందనలు తెలుపుతున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సర సందర్భముగా యమునా పాఠక్ గారు, వారి బృందము అందరూ కూడా, కార్యవర్గ సభ్యులందరూ అర్ధనారీశ్వరం అనే పేరుతో మొట్టమొదట గురు దంపతులకు మాకు సత్కారం చేసి, తర్వాత మా ద్వారా ఎంతోమందికి ఈ సత్కారం చేయించటం అన్నది చాలా అర్ధనారీశ్వర తత్వం అన్నది ప్రపంచమంతా అదే, ప్రపంచ అతీతముగా కూడా అదే. ఒక కుజగ్రహానికి వెళితే అక్కడ అర్ధనారీశ్వర శక్తియే ఉన్నది, చంద్రమండలానికి వెళితే అర్ధనారీశ్వర శక్తియే ఉన్నది, అంతరిక్షము, భూమండలము, నభస్సు ఎక్కడ చూసినా అర్ధనారీశ్వర తత్వమే ప్రపంచమంతా. అటువంటి అర్ధనారీశ్వరం పేరుతో మేము సత్కారము, పురస్కారము పొంది అందరినీ సత్కరించటం, పురస్కరించటం అన్నది చాలా గొప్ప విషయము. ఈ సంవత్సరం అంతా కూడా ఇటువంటి ఒక విశిష్టమైన విషయాలతో, పురస్కారాలతో అందరికీ, మాకు మీకు అందరికీ కూడా ఇటువంటి జయములే పరంపరలుగా కలుగుగాక. జయోస్తు. ఒక దేవాలయంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం, ఒక ఆలయంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం, ఒక పుట్టినింటికి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాం, జన్మభూమికి వచ్చినట్టుగా ఉంది. మన ఉగాది, మన బొబ్బట్లు, మన భక్ష్యాలు, మన భోజనాలు, మన అన్నము, మన సంబారు, ఇవన్నీ కలిస్తే ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మా నాన్న ఉన్నప్పుడు మా తమ్ముళ్ళు, చెల్లె, మేము మా పిల్లలతో కలిసి ఆనందించిన సందర్భం గుర్తుకొస్తున్నటువంటి వేళ నేను జయ చారిటబుల్ ట్రస్ట్ వారికి, వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలా మన పండుగల్ని మనం సామూహికంగా నిర్వహించుకోవడం వల్ల ఈ సమాజం ఒక తాటిపైకి వస్తుంది, ఈ ధర్మం ఒక హృదయంలోకి వస్తుంది. ఇలా సమాజాన్ని, మన ధర్మాన్ని, మన యొక్క ఆచార వ్యవహారాల్ని, సంస్కారాల్ని, సదాచారాల్ని కాపాడుకునే ఒక గొప్ప వేదికలాగా నేను జై చారిటబుల్ ట్రస్ట్ వేదికని భావిస్తూ మరొక్కసారి నేను అమ్మాయి యమునా పాఠక్ని నేను అభినందిస్తున్నాను. యమునా పాఠక్ గారు, గౌరవనీయులైన యమునా పాఠక్ గారు ఇంతమంది పెద్దవాళ్ళని, గురువుల్ని అందరినీ ఆహ్వానించి విశ్వావసునామ సంవత్సరానికి గాను ఒక అద్భుతమైన కార్యక్రమం ఉగాది పురస్కారాలు, ఈ యొక్క ఉగాది పురస్కారాలు సందర్శించుకుని చాలా
చక్కటి కార్యక్రమం అరేంజ్ చేశారు. మళ్ళీ దాంతో పాటే పురస్కారాలతో పాటే ఇక్కడ చక్కటి అలంకరణ, వీటన్నిటితో పాటు ఆవిడ అందరికీ అలంకరించినటువంటి షాల్స్ కూడా మన హిందూతనాన్ని, మన తెలుగుతనాన్ని ఉట్టిపడేలాగా ఉన్నాయి. మొక్కలు కూడా అంటే వృక్షో రక్షతి రక్షిత అన్న విధంగా మొక్కలు కూడా ఇచ్చారు. ఈ విధంగా అన్ని ధర్మ పరిరక్షణ, ప్రకృతి పరిరక్షణ, యూనివర్స్ని, ప్రకృతిని రక్షిస్తూ కళాసేవ చేస్తూ ఆవిడ ఇక్కడ దాకా వచ్చి మనందరినీ కూడా ఇక్కడికి ఈ వేదికకి, ఉన్నత వేదికకి ఆహ్వానించి అందరినీ సత్కరించడం అనేది చాలా అద్భుతమైన విషయం. యమునా పాఠక్ గారు నిజంగానే యమునా నదిలాగా, ఒక జీవనదిలాగా నిరంతరం ప్రవాహంగా ప్రవహిస్తూ ధర్మ పరిరక్షణకి, దేవాలయ సంరక్షణకి ఆవిడ ప్రవహిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ యొక్క పురస్కారం ఇచ్చినందుకు, అంటే సేవాశ్రేష్ఠ, నిజంగా ఆ సేవాశ్రేష్ఠ అనే బిరుదుకి అర్హురాలమో కాదో తెలియదు, కానీ ఆవిడ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్దలందరికీ కూడా మరొకసారి మేము విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మనం కార్యక్రమాలు చేసేది బేష్ అనో సభాష్ అనే అనిపించుకునే ఆలోచన కంటే కూడా ప్రతి ఒక్కరిలో ఆ జ్ఞాన జ్యోతిని, ఆ గురువుల ఆశీర్వాదాన్ని వారికి దరిచేర్చి తద్వారా ఈ సమాజాన్ని చైతన్యం వైపు నడిపిస్తూ, సమాజ హితం కోసం దోహదపడుతూ, ఇలా అనేకమైన వ్యక్తులు, వ్యవస్థలుగా ఉన్న వ్యక్తుల మధ్యలో ఉంటూ, అలాగే సమాజ హితం కోసం పాటుపడుతూ, ఒక నూతన చైతన్యాన్ని నింపుతూ మన ఉగాది మొదలవ్వాలనే ఆలోచన, ఒక సత్సంకల్పం. నేను అంటూ ఉంటారు కదా, మన సంకల్ప బలం గొప్పదైతే ఏదైనా సుసాధ్యమే అని. మరి ఇంతటి పెద్దలు, గురువులు వీళ్ళందరూ వస్తున్నారు అంటే ఇది నిజంగా కూడా మంచికి సంకేతం. అలాంటి అద్భుతమైన ఈ కార్యక్రమం, ఇది కార్యక్రమంగా చూడటం లేదు. ఎలాగైతే మన బంధువులని మనము ఆదరిస్తామో, మన బంధువులతో ఒక సత్సంగం అంటారు చూసారా, చక్కటి సజ్జనులతో ఒక సత్సంగాన్ని మనం చూస్తున్నాం. ఇది కరువైపోయింది ఈ రోజుల్లో. కేవలం నాకే టైం లేదు, మనం ఒక్కళ్ళం ఉన్నా కూడా యాంత్రికంగా మారుతున్న ఈ తరుణంలో, యాంత్రికం కాదు, ఒక యంత్రంలా, ఒక దివ్య యంత్రంలా, మంత్రంలా మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, చూపిస్తూ, తరింపజేస్తూ అనేక మంది ఉద్దండలను, పెద్దవాళ్ళను, గురుతుల్యలను మనం తీసుకొచ్చి ఈ జ్ఞానాన్ని పంచే ఒక వేదిక, ఒక సత్సంగం, ఇవి అనేక మాధ్యమాలలో జరుగుతూనే ఉండాలి, జరగాలి. ఇది ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇది ఒక సంకల్పం. ఈ సంకల్పానికి ఆ ప్రకృతి, ఆ పరమేశ్వరుడు ఇద్దరూ అనుగ్రహించారు. ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని బోధిస్తూ, వ్యాప్తి చెందుతూ, సమాజంలో ఒక సమతుల్యాన్ని, ఒక చక్కటి భావనను, ఒక అకుంఠిత దీక్షతో ముందుకెళ్లాల్సిందిగా మేము ఆలోచిస్తున్నాం. అలా అడుగులు వేస్తున్నాం. అనేక మంది సజ్జనులు, గొప్పవాళ్ళు, ఆత్మీయులు, బంధువులు అందరూ కూడా ముందుకొస్తున్నారు. అసలు ఈ ఉగాది పురస్కారాలు ఇవ్వడం అనేది పూర్వం నుంచి, అంటే ఇవాళ మన యమునా పాఠక్ గారికి ముందుగా నేను నా అభినందనలు తెలుపుతున్నాను. ఆవిడ ముఖ్యోద్దేశం హైదరాబాద్లో ఉండే పాత ఆలయాలన్నీ కూడా పునరుద్ధరించి మళ్ళీ జనంలో ఒక రకమైనటువంటి మంచి భక్తి, ఆ గుడి ద్వారానే అన్నీ మళ్ళీ పాత పడిపోయినవన్నీ, లేదా డిమాలిష్ అయిపోయిన ఆలయాలన్నీ కూడా పునరుద్ధరించి మళ్ళీ మన భారత సంస్కృతిని నిలబెట్టాలని ఆవిడ చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం ఓల్డెన్ డేస్కి వెళ్తే దేవాలయాల్లో జరిగేవి. కవులను, సంగీత కళాకారుల్ని, లేతే వివిధ పండితులను అందరినీ గౌరవించడం అనేది ముందు గుడిలోంచి ప్రారంభమయ్యేది. తర్వాత రాజస్థానాలు వచ్చాయి, చేసేవారు. ఇప్పుడు ఈ రకంగా అర్ధనారీశ్వరం అనే కాన్సెప్ట్ తీసుకొని అందులో చాలా డిఫరెంట్ వైవిధ్యమైన ఫీల్డ్లోంచి ఇవాళ ఆవిడ అందరినీ సెలెక్ట్ చేసుకొని వారికి తగిన పురస్కారాలు ఇచ్చి గౌరవించారు. చాలా సంతోషంగా ఉంది నాకు. నేను సంగీతం ఫీల్డ్లోంచి ఎంపిక చేసుకున్నాను. మా వారు కూడా లిటరరీగా ఆయన త్యాగరాజ స్వామి కృతులకి త్యాగరాజ హృదయం అని ఆయన బుక్స్ రాస్తారు. చాలా గ్రాండ్గా చేశారు. తర్వాత పెద్దవారు మన దైమికి శర్మ గారి చేత, మాడుగుల నాగపండి శర్మ గారి చేత, ఆది దంపతుల్లాగా వారిరువురు కూడా ఇవాళ ప్రోగ్రాం చివరి వరకు ఉండి ప్రతి వాళ్ళకి ఆయన ఆశీర్వాదించి సత్కరించారు. మొమెంటోస్తోను, షాల్తోను. చాలా ఇది ఈశ్వరీచ్ఛ అంటారు కదా, అలాగ రకంగా ఈ అర్ధనారీశ్వరం అనే పేరు పెట్టినందుకు ఈశ్వర సంకల్పంగా చక్కగా చాలా బాగా జరిగింది. వెరీ నైస్. మీ సిగ్నేచర్ స్టూడియోస్ వాళ్ళకి కూడా నా హ్యాపీ ఉగాది
హ్యాపీగా అది శుభాకాంక్షలు.